నమస్తే. గోపాలకృష్ణ నాయుడు గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హస్త సాముద్రిక నిపుణులు, స్వతహాగా ఉపాధ్యాయులు, మనందరికీ విద్యాబోధన చాలా చక్కగా చేస్తారు. హస్త సాముద్రికంలో ఎంత తెలియని వాళ్ళకైనా ఎంతో కొంత ఐడియా అనేది వస్తుంది వీడియో క్లారిటీగా చూస్తే. ఇక విషయం ఏమిటి అంటే సైన్స్కి సంబంధించి తను ఉపాధ్యాయులుగా ఉంటూ ఈ రంగాన్ని ఎంచుకోవడంలో గల కారణాలని కూడా గతంలో వీడియో చేశాము. ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. సైన్స్కి హస్త సాముద్రికానికి చాలా దగ్గర సంబంధంగా చక్కటి మొక్కలతో ఎగ్జాంపుల్స్తో తను చెప్పున్నారు. ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా వాచ్ చేయండి. ఇక ఈరోజు ఒక గుర్తు గురించి తెలుసుకోబోతున్నాం. అందరూ విటమిన్ ఎం అంటారండి. విటమిన్ ఎం అంటే అందరికీ తెలుసు మనీ అని. నిజంగా ఎం ఉంటే అంత అదృష్టం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎక్కడ ఉండాలి? ఏ స్థానంలో ఎం గుర్తు మన చేతిలో ఉంటే మనకి నిజంగా డబ్బు అనేది వస్తుంది? అసలు వస్తుందా రాదా? ఈ విషయాలన్నీ గురుగారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. ఏమిటి సరే ఇది ఎం అనే ఎం అంటే విటమిన్ ఎం అనే మాటని మనం సహజంగా కూడా వాడుతూ ఉంటాం కదా. విటమిన్ ఎం ప్రాబ్లం అండి, విటమిన్ ఎం లేదండి అంటే ఏమిటి అంటే డబ్బు లేదని అలా అలా చెప్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఎం ఎం అని వాడుతున్నారు. ఎం ఇలాగా ఎం అంటే మనీ అని అర్థం. ఎం అంటే మనీ. ఎస్. మెనీ, మెనీ, మోర్, మోస్ట్, మల్టీ, మల్టీ, రైట్. మెగా అన్ని హై పొజిషన్ అన్నమాట. అదే కదా మరి. మెనీ చాలా కావాలి మనకి, ఓకే, మెగా హైయెస్ట్ కావాలి, మోర్ ఇంకా ఎక్కువ కావాలి, మనీ డబ్బు కావాలి, డబ్బులో ఇంకా ఎక్కువ కావాలి, ఎం అంటే ఇంకా ఎక్కువ, అన్ని ఎక్కువ కావాలి, మల్టీ కావాలి, మల్టీ మల్టీ రైట్. సో ఎక్కడ ఉండాలి గురువు గారు ఇది ఎం అనేది? ప్రధానంగా ఎం అనేటువంటిది 4 గీతల సమాహారం. అంటే 4 గీతలతో ఏర్పడుతుంది అది. ఓకే. ఈ అరచేతులు ఈ 4 గీతలు ఏవై ఉండాలి, ఎక్కడ ఉండాలి అంటే ఎక్కడో ఇక్కడ. ఇప్పుడు ఇందాక మనం గుర్తులు ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నట్లు స్టార్ ఇక్కడుంటే లేకపోతే ఇంటూ ఇక్కడ ఉంటే అని వేరే వేరే ప్లేసులు చెప్పాం. ఇది అలా కాదు. ఎం అనేటువంటిది ప్రధానంగా మన ప్రధాన రేఖలు 4 ఉన్నాయి. ఓకే. అరచేతిలో జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ, అదృష్ట రేఖ. ఈ 4 రేఖలు ఒకచోట కలిసి ఎంగా ఏర్పడితే ఆ ఏర్పడినటువంటి భాగాలు క్రమంగా ఉంటే అంటే 4 మిళితం అవ్వాలి. ఓకే. సాధారణంగా కొంతమంది చేతిలో జీవిత రేఖ, శిరోరేఖ వేరుగా ఉంటాయి. ఆ చేతిలో ఎం అనేటువంటి సింబల్ కనిపించదు, ఏర్పడదు. కొంతమంది చేతిలో ఈ హృదయ రేఖ ఇలా తిరిగిపోయి అదృష్ట రేఖ ఇక్కడి వరకు వెళ్తుంది, ఈ లింక్ ఉండదు. ఇప్పుడు మీకు ఈ స్పష్టత కోసం చెప్తున్నాను నేను. అంటే ఈ మొక్కలు వాటిని తగ్గిస్తున్నాను. వీటిని తగ్గించి ఇది హృదయ రేఖ. ఓకే. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇది అదృష్ట రేఖ ఇలా దిగి ఇది శిరోరేఖ వచ్చి ఏమొచ్చిందా? వచ్చింది. ఇప్పుడు మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను ఇక్కడ. చెప్పండి. ఈ ఎం సింబల్ 4 భాగాలు కదా. అవును. దీంట్లో శరీరము అంటే వాడు బాగా డబ్బులు సంపాదించాలనుకోండి, ముందు శరీరమే ఆరోగ్యము దృఢత్వం ఉండాలిగా. అవును. అంటే ఏ వృత్తి చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ కళల్లో ఉన్నా అతనికి శరీరం సహకరించాలి. రైట్. ఫస్ట్ పాయింట్. ఓకే. రెండోది శిరోరేఖ. ఓకే. ఈ శిరోరేఖ ఈ శరీరాన్ని కలిసి ఆలోచన తెలివితేటలు కదా. అతను దేంట్లోకి వెళ్ళినా సరే తెలివిగా ప్రవర్తించాలి. రైట్. మూడోది యోగము, అదృష్టం. అదృష్టం కలిసి రావాలి. ఈ చేసే పని ఈ శరీరము దీని మీద మనసు పెట్టి చేయాలి అతను. అర్థమైందా? ఓకే. మనసు పెట్టి ఏ కార్యక్రమాన్నైనా చేసినప్పుడు అప్పుడు యోగము కలిసి అతను తెలివితేటలకి రాణింపొచ్చి అతని శరీర దారుఢ్యం దానికి సహకరించడం వలన
అతను మెనీ మనీ మోర్ మల్టీ సంపాదిస్తాడు. ఓ ఓకే. అయితే దీంట్లో ఈ 4 ముక్కలు కూడా ఒకే స్థాయిలో అంటే ఈక్వల్ డెప్త్ అండ్ విడ్త్ ఉండాలి. అంటే మనం రాసామనుకోండి, రాసినప్పుడు మీకు ఇంకోటి రాసి చూపెడతాను. ఇక్కడ ఇది పల్చగా ఉంది, ఇది స్ట్రాంగ్ గా ఉంది, ఇది స్ట్రాంగ్ గా ఉంది, ఇది స్ట్రాంగ్ గా ఉంది. కనిపిస్తుందా మీకు? ఇది ఒక ఎమ్. ఇది బాగానే ఉంది, ఇది పల్చగా ఉంది, ఇది స్ట్రాంగ్ గా ఉంది, ఇది స్ట్రాంగ్. ఇది ఒక ఎమ్. ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, ఇది పల్చగా ఉంది, ఇది బాగుంది. ఇది ఒక ఎమ్. ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. 4 రకాల ఎమ్లు ఉన్నాయి చూడండి. అవును. ఓకే. ఇలా ఉంటే ఈ ఎం గుర్తు యొక్క పూర్తి ఫలితం ఉండదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇలా ఉందనుకోండి, శరీరం బాగుంది, బుద్ధి బాగుంది, అదృష్టం బాగుంది, మనసు పెట్టి చేయడా పనిని. ఓకే, ఇది లోపించింది. ఇలా ఉందనుకోండి, మనసు పెట్టి చేస్తాడు, తెలివితేటలు ఉన్నాయి, శరీరం సహకరిస్తుంది, అదృష్టం కలిసి రాదు. ఇలా ఉందనుకోండి, శరీరం బాగానే ఉంది, మనసు పెట్టి చేసేటువంటి లక్షణం ఉంది, అదృష్టం కూడా కలిసి వస్తుంది, కానీ దానికి తెలివితేటలు తక్కువగా ఉన్నాయి. ఇలా ఉందనుకోండి, తెలివితేటలు ఉన్నాయి, అదృష్టం ఉంది, మనసు పెట్టి చేసే లక్షణం ఉంది, కానీ శరీరం సహకరించదు ఇక్కడ. అంచేత ఇలా ఉంటే ఎంతో కొంత లోపం ఉంటుంది. కానీ ఇలా ఉండాలి. ఖచ్చితంగా 4 విభాగాలు కూడా సమానమైనటువంటి లోతు, సమానమైనటువంటి వెడల్పు ఉంటే ఆ వ్యక్తి మనీ, మెనీ, మల్టీ, మోర్, మెగాస్టార్ అయిపోతాడు. ఓకే, అయితే మెగాస్టార్ గారి చేతిలో ఏముంటుందన్నమాట. ఖచ్చితంగా అన్ని 4 రేఖలు. మరి ఆయన మెగాస్టార్ శరీర ఆరోగ్యం ఉంది కదా ఆయనకి, ఆయన తెలివితేటలు చాలా అమోఘమైనటువంటి కదా. ఏ పాత్రలో అయినా సరే అవలీలగా మనసు పెట్టి చేస్తాడు కదా. అతనికి యోగం, అదృష్టం కలిసి వచ్చింది కదా. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా చేయి చూడండి ఎలా ఉంటుంది. ఓకే, సో చాలా అంటే చాలా క్లారిటీ ఇచ్చారు. చాలా మంది ఎం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటి వరకు చాలా వీడియోస్ మీరు చూసుంటారు, కానీ ఇంత క్లారిటీగా చెప్పిన వీడియో మీరు ఎక్కడ చూడలేదు అంటే అతిశయోక్తి లేదు. ఉండటం అదృష్టమే, కానీ అది ఏ విధంగా ఉంటే అదృష్టం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మరి మీ చేతి ఎలా ఉంది, మీ చేతిలో ఎం ఎలా ఉంది, ఎలాంటి థిక్నెస్ కలిగి ఉంది, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.